ఓ హీరోయిన్ తనను ప్రేమించమని ఎంటపడుతున్నట్లు కలకంటూ కలవరిస్తున్న సుబ్బారావు చెంపపై లాగిపెట్టి కొట్టింది కాంతం. ఆ దెబ్బకు నిద్రమత్తుపోయి తుళ్ళిపడలేశాడు. సుబ్బారావు, ఎందుకు అంత గట్టిగా కొట్టావు? కాంతం, అయ్యో, మిమ్మల్ని కావాలని కొట్టలేదండి, మీ చెంపపై దోమ వాలింది. నేను తప్ప మీ రక్తం ఎవరు తాగినా నేను తట్టుకోలేనండి. డాక్టర్, ఏమైందమ్మా? ఇతనికి తలపై ఇంత గాయమైంది. పవిత్ర, ఏమీ లేదు డాక్టర్ గారు, మా పుట్టింటి వాళ్ళు ఇచ్చినవన్నీ నకిలీ వస్తువులా అని ఆయన వాదిస్తున్నారు. కాదని నిరూపిద్దామని ఇత్తడి బిందుతో ఆయన తలపై ఒక్కటిచ్చాను. సుబ్బారావు తల పగిలి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. తలకి కట్టుకడుతూ నర్సు అడిగింది. నర్సు, అసలు మీకు దెబ్బ ఎలా తగిలింది సార్? సుబ్బారావు, నాకు మేనేజర్గా ప్రమోషన్ వచ్చింది. ఆ విషయం మా వాడికి చెప్పి సర్ప్రైజ్ చేద్దామని ఇంటికెళ్ళి రేపటి నుంచి నువ్వు మేనేజర్తో కాపురం చేయాలో అన్నాను, అంతే. భర్త, ఏమోయ్, ఫోన్ చూస్తూ వంట చేయొద్దని నీకెన్నిసార్లు చెప్పాలి? రసంలో చింతపండు లేదు, ఉప్పు లేదు. భార్య, తినేటప్పుడు ఫోన్ చూడొద్దని మీకు ఎన్నిసార్లు చెప్పాలి? మీరు రసం పోసుకోలేదు, అన్నంలో నీళ్లు పోసుకున్నారు. డాక్టర్, ఓ 10 నిమిషాల ముందు తీసుకొస్తే పేషెంట్ ఖచ్చితంగా బతికేవాడు. బంధువు, అయ్యో డాక్టర్, యాక్సిడెంట్ జరిగి 5 నిమిషాలే అయింది. ఈ విషయం తెలుసుంటే ముందే యాక్సిడెంట్ చేయించి తీసుకొచ్చేవాళ్ళంగా.